ఫ్రెండ్స్, వైఎస్ఆర్సిపి ఈరోజు రాయలసీమలో తలపెట్టిన సిద్ధం సభ చారిత్రాత్మకంగా జరిగిందని పేర్కొనక తప్పదు. సిద్ధం సభలు ఇప్పటికే ఉత్తరాంధ్రలో భీమిలిలో జరిగాయి, కోస్తాలో ఇందులూరు సభ జరిగింది, రాయలసీమలో రాప్తాడులో జరిగింది. ఈరోజు రాప్తాడు సభ 1 మిలియన్ 10 లక్షల మంది వస్తారని అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ తలపెట్టారు. జనం కూడా కిక్కిరిసిపోయిన సందర్భం కనిపించింది. దాదాపుగా ఊహాతీతమైనటువంటి జన సందోహం మధ్య జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి దాదాపు గంట 20 నిమిషాల సేపు ప్రసంగించి తమ ప్రభుత్వ పథకాలు, తాము చేసినటువంటి కార్యక్రమాలు వీటిని వివరించడమే కాకుండా ముగింపుగా ప్రతిపక్షం పైన తీవ్రమైనటువంటి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన చాలా సూటిగా, స్పష్టంగా తను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పడం వల్ల సభకు వచ్చిన జనసందోహం, స్పందన అద్భుతంగా ఉన్నట్టుగా కనపడింది. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా, సభికులందరూ కూడా ఆయన సభను లేదా ఆయన ప్రసంగాన్ని చాలా నిశితంగా గమనించడమే కాకుండా పలు సందర్భాల్లో స్పందించిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కానీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంలో కానీ పేర్కొనదగిన ఒక్క పథకమైనా ఉందా లేదని ప్రజలందరూ ఏకగ్రీవంగా తెలియజెప్పటం. అంతేకాకుండా 24 ఎన్నికల నాటికి దాదాపు 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఓడిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో అసలు ఆయన పోటీ చేయకపోవచ్చు, లేదా బయటికి రాకపోవచ్చు. ఎందుకంటే 80 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడున్నంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలుగుదేశం ఈ ఎన్నికల తరువాత పూర్తిగా కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వెలువచ్చినప్పుడు జనస్పందన ఊహాతీతంగా ఉంది. ఆయన మిగతా ప్రతిపక్షాలను, మిగతా రాజకీయ పార్టీలను పెద్దగా టార్గెట్ చేయలేదు. జాతీయ పార్టీల విషయంలో మాత్రం ఒక జాతీయ పార్టీతో నేరుగానే పొత్తు పెట్టుకొని సంబంధాలు నేరుగా కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం మరో జాతీయ పార్టీతో అంతర్గతంగా రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంటే బీజేపీతో నేరుగా పొత్తు కోసం తహతహలాడుతూనే కాంగ్రెస్తో రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు. అయితే ప్రజలు అర్థం చేసుకోగల శక్తి ఉందని ఆయన భావన. అలాగే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా వివరించి దీని మీద ప్రతి ఒక్క కార్యకర్త యుద్ధానికి సన్నద్ధమై ప్రజలందరికీ తమ కార్యక్రమాలను వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులైనటువంటి, అంటే ప్రభుత్వం నుంచి పథకాలు పొంది లబ్ధి పొందినటువంటి వారు కూడా, అవ్వాతాతలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా సరే వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందన్న ఒక ప్రచారం చేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. రకరకాలు అంటే స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒకదాని వెంట ఒకటి తెలియజేస్తూ, ముఖ్యంగా స్కూల్స్కు సంబంధించి నాడు నేడు కానీ, కొత్త బైజూస్ తీసుకురావటం కానీ, ఇంకా మరికొన్ని అంతర్జాతీయ ప్రమాణాలు గల క్యారికులం వాటన్నింటినీ ప్రవేశపెట్టడం కానీ, వీటన్నిటినీ గురించి కూడా వివరించారు. అలాగే పథకాల్లో ఏ పథకాలు
ఎంత మేరకు ప్రజలకు లబ్ధి చేకూరాయి, అలాగే అనూహ్యంగా చేపట్టినటువంటి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, దాదాపు 22 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉండటం, వీటన్నింటినీ కూడా తెలియజెప్పారు. అయితే ఈ సభకి సంబంధించి పేర్కొనాల్సిన ప్రధాన విషయం ఆయన ర్యాంప్ వ్యాక్ చేయటం. ర్యాంప్ వ్యాక్ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రజాస్పందన రావటం నిజంగా అనూహ్యంగానే ఉంది. ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏదో పల్చగా జనం ఉండి అక్కడక్కడ ఉండటం కాదు, కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఆయన ప్రసంగం సాగిన అంతసేపు కూడా దాదాపు గంట, గంట 20 నిమిషాల సేపు ఎక్కడ ప్రజలు కనీసం కదలలేదు. ఎక్కడి వాళ్ళు అక్కడే, నిలబడి ఉన్నవాడు నిలబడే, కూర్చున్నవాడు కూర్చొని ప్రసంగాన్ని ఆద్యంతం కూడా ఆసక్తిగా ఆలకించారు, విన్నారు, దాదాపుగా స్పందించారు. దీన్ని బట్టి రాప్తాడు సభ తర్వాత ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని ప్రతిపక్షం చేపడుతుందని మనం అనుకోలేము. ఎందుకంటే అధికార పక్షానికి ఉన్నటువంటి అనేక రకాల వనరులు ప్రతిపక్షానికి ఉండకపోవచ్చు. కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తలపెట్టదలిచినటువంటి సభ వాయిదా పడింది. అయితే ఈ రాప్తాడు సభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదో ప్రకటిస్తారని అందరూ భావించారు, కానీ మేనిఫెస్టోను ప్రకటించలేదు. అయితే స్కీములనే కొనసాగిస్తామని స్పష్టంగా చెప్పారు. ఉన్న పథకాలన్నీ యథాతథంగా కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని ఆయన తెలియజెప్పారు. ఆ మేరకు ప్రజానీకాన్ని అభ్యర్థించాల్సిందిగా కార్యకర్తలను సమాయత్తం చేశారు. కార్యకర్తలు వాళ్ళలో ఒక జోష్ నింపారు. ఇంతకాలం స్తబ్దంగా ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలన్నింటినీ బ్రెయిన్ వాష్ చేసి మీరందరూ కథన రంగంలోకి దిగాలి, రంగంలో దిగి ప్రజల్ని మోటివేట్ చేయాలి, లేదా ప్రజల్ని వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేలా సమాయత్తం చేయాలని ఆయన తెలియజెప్పారు. అయితే మరొక సభ జరిగే అవకాశం కనబడుతోంది. ఆ సభ ప్రకాశం జిల్లాలో ఒకవేళ ఉంటే ఆ సభలో మేనిఫెస్టో ఏదైనా కొత్తగా మార్పులు చేర్పులతో ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైనా ఉంటే ప్రకటించేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికైతే ఈ జరిగిన 3 సభల్లో, భీమిలి సభలో కానీ, దెందులూరు సభలో కానీ, అలాగే ఇవాళ రాప్తాడు సభలో కానీ ఎక్కడ కొత్త మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏవి ప్రస్తావించలేదు. కాకపోతే పాత, అంటే ఇప్పుడు ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో, ఏదైతే జరుగుతున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించి మాత్రం పూర్తి వివరణ ఇచ్చారు, ప్రజలకి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పారు. అంతేకాకుండా ఆ స్కీమ్స్ వల్ల లబ్ధి చేకూరినటువంటి, లబ్ధి పొందినటువంటి వారందరినీ కూడా అభ్యర్థించారు. వీరందరూ కూడా జనంలోకి వెళ్ళి ఈ రకమైనటువంటి స్కీమ్స్ ద్వారా ఇన్ని వేల మంది, లక్షల మంది లబ్ధి పొందారు, ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగేలా చేయాలని అభ్యర్థించాల్సిందిగా కూడా కోరారు. అయితే సభకి సంబంధించి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నట్టుగా కనిపించింది. ఇంత భారీ సభలో ఎక్కడ చిన్న గలాభా కానీ, తొక్కిసలాట కానీ ఏమీ జరగలేదు. కానీ చంద్రబాబు సభల్లో మురికి సందుల్లో, ఇరుకు గొంతుల్లో పెట్టినటువంటి సభల్లో తొక్కిసలాట, గందరగోళం, గలాభా ఇవన్నీ మనం చూసాం. కానీ వాడు దాదాపు 10 లక్షల మందిని వైసీపీ క్లెయిమ్ చేస్తుంది. సరే 10 లక్షలు ఉన్నారో లేదో, 1-2 లక్షలు తగ్గినా అంతమంది జనాభాన్ని మొబిలైజ్ చేసి అంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చాలా ప్రశాంతంగా ముగించడం చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఒకటి మాత్రం చెప్పుకోవాలి, ఇంతకాలం తమ మీద లేదా వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ అధినేత మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ప్రతిపక్షం ఈ సభలు చూసిన తర్వాత నిజంగా కొంత మతిపోయి ఉండొచ్చు, కొంత అవాక్కై ఉండొచ్చు. ఇంత భారీ సభల్ని జరిపే అవకాశం తమకు లేదని కూడా దాదాపు భావించి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భారీ సభలు జరపడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. జనసేన కానీ, టీడీపీ కానీ జరిపిన సభల్లో వేలల్లోనే ఉండే అవకాశం ఉంది, కానీ ఇట్లా లక్షలాదిగా లక్షల మందిని తరలించేటువంటి అవకాశం ఎక్కడ లేదు. అయితే ఇప్పుడు
ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం 55 రోజులు మాత్రమే టైం ఉందని ఆయన చెప్పారు. అంటే ఆయనకి ఎంతో కొంత సమాచారం ఉండి ఉండవచ్చు. ఈ 55 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఆయన నేరుగా రంగంలో దిగారు. గతంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ వారందరూ కూడా గడప గడపకు కార్యక్రమం కానీ ఇతర రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎంతో కొంత ప్రచారం చేసినటువంటి సందర్భం, పథకాలను నేరుగా ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి తనకు తానుగా రంగంలోకి దిగి ఇలాంటి సభల ద్వారా, భారీ బహిరంగ సభల ద్వారా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి తద్వారా ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని చెప్పడం నిజంగా కొత్త వ్యూహంగానే కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో చాలామంది అనుకున్న దాని ప్రకారం ఆయన బయటికి రావట్లేదు, జనంలో తిరగట్లేదు, లేదా ప్రజాస్పందన తెలుసుకోవటం లేదు అని రకరకాల విమర్శలు చేశారు. కానీ ఆయన బయటకు వస్తే ఎట్లా ఉంటుంది, ఆయనకు బయటకు వచ్చిన తర్వాత జరిపే సభలు ఎలా ఉంటాయి, ప్రజాస్పందన ఎలా ఉంటుంది, ఇప్పుడు దాదాపుగా అర్థమైపోయింది. చూడాలి. ఇప్పటికైతే రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ తర్వాత మరొక సభ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులను, వైసీపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్టుగా కనపడుతోంది. ఇంకా ఏదైనా 1-2 మార్పులు చేర్పులు ఉంటే చివరి నిమిషం వరకు జరుగుతూనే ఉంటాయి రాజకీయ పార్టీల్లో, అలాగే వైసీపీలో కూడా జరగచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా దాదాపుగా ఖరారు చేసినట్టుగానే భావిస్తున్నారు. వారందరూ రంగంలోకి నిలిచేటువంటి అవకాశం ఉంది. వారు రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి కూడా వీలుందని భావిస్తున్నారు. అయితే ఇంతవరకు ఒక కొలిక్కి రానటువంటి పొత్తులతో అభ్యర్థుల జాబితా లేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం లేదా ప్రతిపక్ష శ్రేణులు, కార్యకర్తలు, ప్రజానీకం కూడా అయోమయంలో పడిపోయింది. 55 రోజులని చెప్తున్నారు వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 55 రోజుల సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. సభలు, సమావేశాలు లేదా తనదైన శైలిలో వ్యూహాలతో ముందుకు పోతున్నారు. కానీ ప్రతిపక్షం, ముఖ్యంగా జనసేన అధినేత కానీ లేదా టీడీపీ అధినేత కానీ వీరి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. బీజేపీ మరి పొత్తులో ఉంటుందా ఉండదా అన్నది స్పష్టంగా తెలియలేదు. స్పష్టంగా చెప్తే తప్ప అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి అవకాశం కనబట్టలేదు. ఒక పక్క వైసీపీ ఈ మేరకు దూసుకుపోతుంటే మరి ప్రతిపక్షం కకావికలమైపోయి ఏం చేయాలో తెలియనటువంటి చేష్టలు వినే స్థితిలో చివరి క్షణంలో అభ్యర్థులను కనుక ప్రకటిస్తే చాలామంది ఆశావహులు స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంది, లేదా అధికార పక్షంలో చేరిపోయి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ రకమైన సమాచారం అందుతోంది. ఎందుకంటే చాలామంది ఆశావహులు చిట్టినాయుడు సభల కోసం కానీ, పెద్దనాయుడు సభల కోసం కానీ కోట్లాది రూపాయలు వ్యయం చేసినటువంటి పరిస్థితి, ఖర్చు చేసినటువంటి పరిస్థితి. వారికి కనుక టికెట్ రాకపోతే వేరే వారికి టికెట్ వచ్చే పరిస్థితి కనుక ఉంటే తప్పకుండా అందరూ తిరుగుబాటు చేసే పరిస్థితులే కనబడుతున్నాయి. చూడాలి. వ్యూహం ఈ విధమైనటువంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్న తీరు చూస్తే మాత్రం తప్పకుండా గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయి అనేది ఒక ప్రజల మూడ్ని తెలియజేసే విధంగానే సిద్ధం సభ ఇవాళ ముగిసింది. చూడాలి ఏం జరగబోతుందో.